ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక బహుపది. బహుపది అని అంటే దానికి డిగ్రీ 2 ఉంటుంది. ఫస్ట్ నేను క్వశ్చన్ని చదువుతాను. బహుపదిలో దానికి డిగ్రీ ఎంత? 2. అర్థమైంది, రైట్. డిగ్రీ 2 నేను చక్కగా మీకు అర్థమయ్యేటట్టు తెలుగులో వివరిస్తాను. డిగ్రీ 2 ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ 2 ఈక్వలెంట్ టు 0. ఎఫ్ ఆఫ్ 1 ఒక వాల్యూ 1 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఆ ఈక్వేషన్ ఏంటో సమీకరణం మనకివ్వలేదు సార్. కానీ సమీకరణంలో 1 సబ్స్టిట్యూట్ చేసినా 2 సబ్స్టిట్యూట్ చేసినా రైట్ హ్యాండ్ సైడ్ 0 వస్తుంది అన్నాడు. ఓకే, -1 అనేది మూలము అన్నాడు. ఎప్పుడైతే -1 మూలం అన్నాడో నాకు ఆటోమేటికల్గా x+1 అనేది కారణాంకము. x+1 కారణాంకం కాబట్టే x+1 ఈక్వలెంట్ టు 0 వేసుకుంటే x ఈక్వలెంట్ టు -1 వచ్చింది. x ఈక్వలెంట్ టు -1 వచ్చింది. నాకు సమీకరణం గురించి ఏమీ తెలియదు, కానీ ఈ క్వశ్చన్లో 2 కండిషన్లు ఇచ్చాడు. 1 సబ్స్టిట్యూట్ చేసినా 2 సబ్స్టిట్యూట్ చేసినా దాని యొక్క మొత్తము 0 అన్నాడు. మళ్ళీ -1 అనేది మూలం అన్నాడు. అంతవరకే తెలుసు. కానీ నాకు ఒకటి తెలుసు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది బహుపది. బహుపది అంటే డిగ్రీ 2. నాకు 1 కారణాంకము. ఏంటి సార్ కారణాంకము? x+1. x+1 డిగ్రీ ఎంత? 1. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది బహుపది కాబట్టి ఇంకోటి కూడా డిగ్రీ 1 ఉండాలి. అంటే ax+b అనుకున్నాను. ఇది మీకు అందరికీ అర్థమైందా? ఎందుకు x+1 వచ్చింది? -1 అనేది మూలము. -1 అనేది మూలము అంటే x+1 అనేది కారణాంకం. x+1 అనేది కారణాంకం. సో డిగ్రీ 2లో 1 x+1 అవుతే ఇంకోటి ax+b. సో ఇది ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ 2. ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ 2 ఈక్వలెంట్ టు 0. ఎక్స్ బదులు 1 పెట్టుకోమన్నాడు. 1 + 1 ఈజ్ 2 ఇంటూ a+b. ఎక్స్ బదులు 2 పెట్టుకోమన్నాడు. 2 + 1 ఇంటూ 3 ఇంటూ 2a+b. చాలా మంచి ప్రాబ్లం సార్. ఈక్వలెంట్ టు 0 అంటే 2a + 6a 8a + 5b ఈక్వలెంట్ టు 0 అంటే 8a ఈక్వలెంట్ టు -5b. ఇంకో మూలం ఏమవుతుంది? -b/a. -b/a ఈజ్ ఈక్వలెంట్ టు 8/5. ఓన్లీ క్వశ్చన్ అర్థం చేసుకుంటేనే దీనికి మీకు ఆన్సర్ వస్తుంది. ఏ ఫార్ములాలు ఏమీ లేవు. మళ్ళీ చూడండి సార్, ఇది నేను మీకు అలవాటు చేయడానికే ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చాను. ఫస్ట్ క్వశ్చన్ చదవండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక బహుపది అంటే దానికి డిగ్రీ 2. డిగ్రీ 2 అంటే 2 కారణాంకాలు ఉంటాయి. ఒక కారణాంకం మనకిచ్చాడు -1. -1 మూలం అవుతే కారణాంకం ఏమవుతుంది? x+1 అవుతుంది. ఇది డిగ్రీ 2, ఇది డిగ్రీ 1, మిగిలింది ఇంకో డిగ్రీ 1. డిగ్రీ 1 యొక్క జనరిక్ ఫామ్ ఏంటి? ax+b. ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ 2 ఈక్వలెంట్ టు 0. ఎక్స్ బదులు 1 పెట్టుకోండి, ఎక్స్ బదులు 2 పెట్టుకుంటే 1 + 1 2. 2 ఇంటూ a+b. మళ్ళీ 2 పెట్టుకోండి. 3 ఇంటూ 2a+b ఈక్వలెంట్ టు 0. -b/a ఏంటి? 8/5. -b/a ఏంటి? 8/5. అందరికీ అర్థమైంది కదా సార్?